హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ ఏంటి షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? మార్నింగ్ అయితే లేచాము, వర్షం కూడా పడుతుంది. యాక్చువల్గా చిన్న ఫంక్షన్ అయితే ఉందన్నమాట. సో ఫంక్షన్కి వెళ్ళాలి, అలాగే టెంపుల్కి కూడా వెళ్తాము. సో 2 పనులు చూసుకుని వద్దామని చెప్పి మేమైతే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా నేను, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా ఇష్క అయితే వెళ్తున్నాము. నేనైతే ఇలా ఈ శారీ కట్టుకుని వెళ్తున్నాము. అంటే ఫంక్షన్ ఉంది కదా, కొంచెం డ్రెస్ కంటే శారీ అయితే బాగుంటుందని చెప్పి మా అత్తయ్య గారు శారీ అయితే కట్టుకోమన్నారనమాట. అందుకని చెప్పి శారీ అయితే కట్టుకున్నాము. ఇంకా మేమందరం కూడా బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగే వర్షం కూడా పడుతుంది. ఇంకా క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మహేష్కి అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే దానికి కూడా చాలా ఇష్టం. మహేష్కి సరిగా రెడీ చేయలేదు అనుకుంటున్నారా? అంటే సడన్గా అనుకున్నాము, తర్వాత దానికి తలస్నానం కూడా చేయించలేదు. ఎక్కడికైనా తీసుకెళ్ళి తలస్నానం అది చేయించి కొంచెం మంచిగా రెడీ చేసి తీసుకెళ్తుంటే ఇంకా అసలు ఒక 2 days అసలు బాగుండట్లేదు, అసలు హెల్త్ బాగుండట్లేదు. తర్వాత ఏంటంటే అనుకోకుండా వెళ్ళడం వల్ల ఇంకా తలస్నానం కూడా చేయించలేదన్నమాట. ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే పెద్దాపురం వెళ్తున్నాము ఫంక్షన్ కోసం. పెద్దాపురం దగ్గరికి బస్సు అయితే ఎక్కామన్నమాట. మధ్యలో వ్యూ అయితే బాగుందని చెప్పి షూట్ చేశాను. ఇంకా పెద్దాపురంలో అయితే దిగిపోయాము. ఇదిగోండి కరెక్ట్గా పెద్దాపురం సెంటర్లో అయితే దిగి మా మామయ్య గారు అయితే కాల్ చేస్తున్నారనమాట. మా చిన్నకి కాల్ చేస్తున్నారు. యాక్చువల్గా సత్య వాళ్ళ తరపున వాళ్ళ అక్క వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. అక్కడికి వెళ్తున్నాము. పెద్దాపురంలో దిగిన తర్వాత చుట్టాలు కారు అయితే పంపించారనమాట. అప్పటికి మేము చాలా లేట్గా వెళ్ళాము. మా ఇష్క అయితే ఒక న్యాప్ కూడా వేసేసింది. ఇదిగోండి డ్రింక్ అయితే కొనేసి ఇచ్చారు అత్తయ్య. ఇంకా అలా డ్రింక్ బాటిల్ పట్టుకుని కూర్చుందనమాట. పెద్దాపురంలో దిగిన తర్వాత కాల్ చేస్తే కారు అయితే పంపించారు. పెద్దాపురం నుంచి ఇంకొంచెం దూరం చిన్న బ్రహ్మదేవ్ అని చెప్పేసి ఊరన్నమాట. అందుకని చెప్పి ఆల్రెడీ సత్యాన్ని చిన్న అక్కడే ఉన్నారు. అందుకని చెప్పి మేము రాజమండ్రి నుంచి మేము ఎలా వస్తున్నామో వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి ఒక ముందు డేనే వెళ్ళారనమాట. సో చూడండి, ఇంకా దారిలో క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. ఎలా అయినా మన పల్లెటూరు సైడు ఇలా చెరువులు పొలాలు చూస్తే భలే బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం. ఇలాంటి దగ్గర ఫోటోలు అవి తీసుకోవడం ఇంకా బాగుంటుంది. కానీ మేము వెళ్ళేదే చాలా లేట్గా వెళ్ళాము. 2:30 అలా అయిపోయింది. యాక్చువల్గా పల్లెటూరులో ముందుగానే స్టార్ట్ చేస్తారు కదా 12 నుంచి ఫంక్షన్స్ అంటే. సో మేము వెళ్ళేసరికి అందరూ షాక్ అవుతున్నారు, ఏంటి ఇప్పుడు వచ్చారా అని చెప్పేసి. కొంచెం త్వరగా బయలుదేరాల్సింది అది ఇది అని చెప్పి. కానీ పాపతో అసలు అవ్వదు, ఏమీ తినదు. మార్నింగ్ తొందరగా ఇడ్లీ ఏమైనా పెడితే అస్సలు తిందనమాట. సో నెమ్మదిగా తినిపించి మేమందరం రెడీ అయ్యేసరికి ఫైనల్గా ఈ టైం అయితే అయింది. ఇంచుమించు 2:30 దాటేసింది. ఇంకా ఫైనల్గా ఎలా అయితే ఫంక్షన్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇంకా చుట్టాలందరూ కూడా చాలామంది భోజనాలు చేసి కూడా వెళ్ళిపోయారు. కొంచెం మంది మాత్రమే ఉన్నారనమాట. మేము వెళ్ళేసరికి మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకా ఫైనల్గా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ తీపించుకుంటారు కదా, వాళ్ళు తీపించుకుంటున్నారు. అలాగా ఈ లోపల మేము వెళ్ళగానే ఒక ఫోటో అయితే తీపించేసుకొని ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి భోజనాలు అయితే పెట్టేశారనమాట. ఇంకా చికెను, మటను, మొత్తం దమ్ బిర్యానీ, గారి మొత్తం ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఈరోజు ట్యూస్డే కాబట్టి మా అత్తయ్య గారు అయితే నాన్ వెజ్ తినలేదన్నమాట. ప్రతి వారం తినరు నాన్ వెజ్. సో ఇంక మేమైతే ఫుల్గా తిన్నాము. ఇంకా తిన్న తర్వాత ఇంక ఇంటికైతే వచ్చామన్నమాట. ఫంక్షన్ ఇంటి దగ్గరే కొంచెం ఎదరు చేశారు, ప్లేస్ ఉందని చెప్పేసి. హౌస్ ఏమో కొంచెం వెనక్కి ఉంది. హౌస్ దగ్గర కొంచెంసేపు కూర్చొని మాట్లాడి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంకా చిన్న బ్రహ్మదేవి నుంచి బస్సులు ఎక్కడానికి సో బస్ స్టాప్ వరకు డ్రాప్ చేస్తున్నారనమాట. ఇంకా మధ్యలో వ్యూ అయితే చాలా బాగుంది. పొలాలు అవి చాలా బాగుందనమాట. ఇంక ఇదిగోండి ఇక్కడైతే డ్రాప్ చేశారు మమ్మల్ని. ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాము. ఫైనల్గా బస్ అయితే ఎక్కేసాము. పెద్దాపురంలో అయితే దిగామన్నమాట. సో ఇంకా పెద్దాపురంలో జంక్షన్ దగ్గర దిగిన తర్వాత పెద్దాపురం జంక్షన్ దగ్గర దిగాము కదా. సో ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఆటో కోసం చూస్తున్నాం అనమాట. యాక్చువల్గా మామయ్య గారు కనిపించట్లేదని డౌట్ వచ్చిందాం ఎవరికైనా. యాక్చువల్గా మామయ్య గారు అక్కడి నుంచి ఫంక్షన్ నుంచి బైక్ మీద వచ్చాము కదా, అక్కడ వేరే జంక్షన్ దగ్గర దిగిపోయారనమాట మామయ్య. సో అక్కడి నుంచి పెద్దాపురం టెంపుల్కి ఆల్రెడీ మామయ్య ఆటో ఎక్కేశారు. సో ఇంకా ఫోన్ చేసి మీరు ఇక్కడ నుంచి జంక్షన్ నుంచి ఆటో ఎక్కేసండి, ఇంకా టెంపుల్లో కలుసుకుందామంటే ఇదిగోండి మేమైతే ఇప్పుడు పెద్దాపురం జంక్షన్ నుంచి పెద్దాపురం మరిడమ్మ తల్లి టెంపుల్కి అయితే
ఆటో ఎక్కేసి ఇంకా దిగిపోయాము. ఆల్రెడీ ఇక్కడ మామయ్య గారు కూడా ఆల్రెడీ రెడీగానే ఉన్నారు. ఇదిగోండి మొత్తం ఎలా అయితే ఫైనల్గా మేము నలుగురు ఒక చోట కలుసుకున్నాము. ఇంకా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పెద్దాపురం మరిడమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఆషాఢ మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు, ఫుల్ రష్ ఉంటుంది. సో ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇదిగోండి మా అత్తయ్య గారు అయితే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్, మా హస్బెండ్, మా చిన్న, మా సత్య వీళ్ళెవరు రాకపోయినా మొత్తం 6 కొబ్బరికాయలు కొన్నారు. అరటిపళ్ళు, అలాగే నాకోటి, సత్యకోటి, మా అత్తయ్య గారు ఒకటి 3 చీరలు ఇవి కొన్నాము. ఫైనల్గా ఇదిగోండి అరటిపళ్ళు ఇవన్నీ తీసుకుని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు చాలా అయితే కొంచెం ఖాళీగానే ఉంది. ఫైనల్గా టెంపుల్ లోపల కూడా వీడియో తీసి చూపిస్తాను, వచ్చేసేయండి చూసేయండి. ఇదిగోండి కొబ్బరికాయలు, అరటిపళ్ళు అవి తీసుకున్నాం. పైన చీర, జాకెట్ అమ్మవారికి ఇద్దామని చెప్పేసి ఇదిగోండి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చాలా ఖాళీగా ఉంది యాక్చువల్గా. ఇంక ఇక్కడే కోళ్ళు అవి కూడా అమ్ముతారనమాట. సో ఇక్కడ కోళ్ళు అవి తీసుకుని దర్శనం అయితే చేసుకుంటాము. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. దగ్గర కట్టుకో. పెట్టాను ఇష్కా రా సో చూసారు కదా, మా దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. అమ్మవారి దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటారు, పెద్దగా ఉంటారనమాట. చిన్నప్పుడు నాకు కొంచెం భయం వేసేది, కానీ ఇప్పుడు అమ్మవారు అయితే అలవాటు అయిపోయారు. చాలా బాగుంటారు, నిండుగా చాలా పెద్దగా ఉంటారనమాట. సో దర్శనం అయితే అయిపోయింది. లోపల వీడియో తీయడానికి లేదనమాట యాక్సెస్, అందుకని చెప్పి బయట నుంచి ఇలా జూమ్ చేసి తీస్తున్నాను, మీరు కూడా దర్శనం చేసుకుంటారని. పెద్దాపురం మరిడమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆషాఢ మాసంలో అయితే కంపల్సరీగా వస్తారు చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు. సో మేము కూడా ప్రతి ఇయర్ వస్తామన్నమాట. ఇక్కడైతే ఇదిగోండి, ఇక్కడ కోళ్ళు అయితే లోపల అమ్ముతారు. కోళ్ళు అమ్మవారికి చూపించి పక్కన ఒక ఆవిడ ఉంటారనమాట, ఆవిడకి ఇచ్చేస్తాము. మరి వాళ్ళు అవే మళ్ళీ అమ్ముతారా లేకపోతే అవి ఏం చేస్తారో నాకైతే తెలీదు. సో ఫైనల్గా మేమైతే అమ్మవారి దర్శనం చేసేసుకున్నాము. ఇంకా బయటకైతే వచ్చామన్నమాట. ఇంకా కొంతసేపు టెంపుల్లో కూర్చొని బయట ఇవన్నీ చూస్తాము. పెద్దాపురం మరిడమ్మ తల్లి గుడికి వచ్చాము. నా పెళ్ళి అయినాడు మీ ఇద్దరు వచ్చేవాడు ఇలా 7కి అయ్యాం వెళ్తాడు. దర్శనం అయిపోయింది రాజమండ్రి. సింపుల్గా చెప్పా. ఇదంతా అమ్మవారి టెంపుల్ దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రావట్లేదు, కొనుక్కుంటారు కదా. చూడ పదండి తాతని కొనమని ఏం కావాలి, రాత్రి కొనమని మొత్తం అన్నీ ఉన్నాయి. జత 150. ఎవరంట అబ్బో చాలా ఉంది ఇదంతా. ఏదో మన
ఇటు చూడు హాయ్ చెప్పు. ఏం లేదు అది 40 30 110 ఏంటన్నా. అక్కడ ఉంది ఇంకా అక్కడ ఇలా రండి మాయ. అరడజన్ ఎంతకి ఇస్తారు? 150. ఇదిగోండి ఈ చివరి నుంచి మొత్తం అన్నీ అవే అనమాట షాపులు అన్నీ. అన్నీ షాపులే. అది పెడేస్తుంది, అది వద్దంట. అది పెడేస్తుంది చూడండి. దీనికి అలాంటి 2 నిమిషాలు. ఇగో చెంచాలు ఇయ్య చేత పట్టుకునేది. మళ్ళీ పోపేయడం చట్నీలకి, రోజు చట్నీకి వేస్తాం కదా. ఆ పచ్చ ప్లేట్లు ఎంతండి? ఇవి ఇక్కడ ఉన్నాయి. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఈ బాబు ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. 9-10 మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళాం కదండి. అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవైతే ఇచ్చారనమాట. చిన్నవి ఇత్తడి పళ్ళాలు చాలా బాగున్నాయి, క్యూట్గా చూడటానికి. ఒక్కొక్కరు ఇచ్చిన గిఫ్ట్స్ చాలా క్యూట్గా ఉంటాయి, దాచుకోవాలనిపిస్తుంది కదా. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. సో అండ్ పెద్దాపురంలో ఏమేమి కొన్నామో చూపిస్తాను, చూసేయండి. పెద్దాపురం తీర్థలు కొన్నాం, చాలా స్ట్రాంగ్గా ఉంది, బాగుంది. అదిగో సూపర్గా పడుతుంది. ఇది ఒకటి, అలాగే చాకు, అలాగే ఇది పోపు వేసుకోవడానికి అనమాట. చాలా బాగుంది. ఇది 80 రూపీస్, ఇది 30 రూపీస్, ఇది 80. తీసాను ఇంకా. మా ఇష్క అయితే స్కూటర్ కొనుక్కుంది. స్కూటరు ఇది చూపించి, స్కూటర్ ఇక్కడ పెట్టు. ఇదిగోండి మా ఇష్క స్కూటర్ చూడండి ఎంత బాగుందో. ఆహా, ఎదిగిన తర్వాత స్కూటీ కొనుక్కుంటుంది, అందుకని చెప్పి ఇప్పుడు స్కూటీ కొనుక్కుంది. ఇది నాకు చాలా బాగుంది, ముజ్జిగా ఉంది, భలే బాగుంది కదా. పెద్దాపురం తీర్థంలో కొన్నాం. ఇంక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ముందైతే టీ పెట్టుకుని తాగేసాము. ఇంకా తర్వాత మార్నింగ్ ఏం కర్రీ చేసుకోలేదు కదా, ఇప్పుడు గిన్నె ఉంటే తోమేసి రైస్ అయితే పెట్టుకున్నాం అనమాట. వేడివేడిగా కోడిగుడ్డు వేసుకుందామని. అండ్ పాలైతే కాసుకున్నాము. కొన్ని బాటిల్స్ అన్నీ నీట్గా కడిగి పట్టేసుకోవాలి. ఇంకా మహేష్కాకి అయితే పాలు కాసి ఇచ్చామన్నమాట. అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా సరిగా. ఇప్పుడు అన్నం ఉడికి పెట్టేసరికి టైం పడుతుందని చెప్పి పాలు కాసిస్తే తాగుతుంది లోపల. ఈరోజైతే ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట, అస్సలు రెస్ట్ లేదు. ఇంకా అలా కూర్చోవడమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. హెడ్ అంతా వచ్చేస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.